హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. కర్పూరంతో చాలా సింపుల్గా పారాని ఎట్లా తయారు చేయాలో చూడబోతున్నాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ పారాని తయారు చేసుకోవడానికి నేనైతే కొంచెం కుంకుమ, నెక్స్ట్ అలాగే 2 నిమ్మకాయలు, అలాగే కొన్ని కర్పూరం బిళ్ళలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవటానికి ఒక బౌల్ కూడా అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ బౌల్ తీసుకొని అందులోకి 4 కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవైతే పొడిగా చేసుకోవాలి. మనం చేత్తో ఇట్లా అంటే పొడైపోతుంది. కర్పూరంలో కూడా ముద్ద కర్పూరం అని చెప్పి, నార్మల్ కర్పూరం, ఇట్లా చాలా రకాల కర్పూరాలు అయితే ఉంటాయండి. నేనైతే నార్మల్గా మనం దేవుడి దగ్గర వెలిగిస్తాం కదా, ఆ కర్పూరమే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ముద్ద కర్పూరం కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కర్పూరం 4 బిళ్ళలు మనం బౌల్లో పొడి చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం ఉంటుంది కదా, గింజలు తీసేసి ఆ రసం అయితే పిండుకోవాలి. తర్వాత ఈ కర్పూరము, ఈ నిమ్మకాయ రసం బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము కుంకుమ ఉంటుంది కదా, మనం దేవుడి గుడిలో యూజ్ చేస్తాం కదా దేవుడి దగ్గర కుంకుమ, ఆ కుంకుమ అయితే తీసుకుంటున్నానండి. ఇది ఎరుపు కలర్లో ఉండాలి. కొన్ని కలర్స్ చేంజ్ అయ్యి వస్తున్నాయి కదా కుంకుమ, అవి కాకుండా ఇట్లా ఎరుపు కలర్లో ఉన్న కుంకుమ అయితే మనకి చేతికి అచ్చం పారాణి ఎట్లా అయితే వస్తుందో అట్లా వస్తుంది. కాబట్టి ఈ కుంకుమని మనం తీసుకున్న నిమ్మకాయ రసము, నెక్స్ట్ అట్లాగే కర్పూరం పొడి తీసుకున్నాం కదా, దాంట్లోకి ఎంతైతే అవసరం అవుతుందో అంత అయితే నేను వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ ఎగ్జాక్ట్గా ఒక చేతికి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందుకని చెప్పి నేను కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం కుంకుమ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్టు ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. అది ఎట్లా ఉండాలంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా మన చేతికి హ్యాండ్కి పెట్టుకుంటే జారిపోకూడదు, అట్లా పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. ఇది పెళ్ళిళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్స్టెంట్గా. ఇంకోటి ఏంటంటే జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. అట్లాగే హ్యాండ్కి కూడా తొందరగా డ్రై అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే హ్యాండ్కి పెట్టుకుంటున్నాను. మీకు రిజల్ట్ కూడా వీడియో లాస్ట్లో ఉంటుంది. మీరు ఎవరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో బాగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇన్స్టెంట్గా గోరింటాకు కావాలి అనుకుంటే దొరకదు కదా, సిటీల్లో అయితే అసలు దొరకదు, పల్లెటూరులో అయినా దొరికిద్ది కానీ. కాబట్టి మనం ఇన్స్టెంట్గా పిల్లలు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తున్నా, మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తున్నా, లేకపోతే పిల్లలకి ఏదైనా స్కూల్లో చిన్న చిన్న పార్టీలైనా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి అయినప్పుడు మనకి ఇన్స్టెంట్గా గోరింటాకు పెట్టి మమ్మీ నాకు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. అట్లాగే డ్రై అయిపోవటం కూడా 5 మినిట్స్లో తొందరగా అయిపోతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెళ్ళిళ్ళకి మెయిన్గా ఏంటంటే పారాని మనం కొనుక్కొచ్చి ఎక్కడో చాట పడేస్తాము, పెళ్ళి హడావుల్లో అది కనిపించదు, వెతుక్కోవాలి. అట్లా కాకుండా పారాని కూడా కొనే పని లేకుండా చాలా సింపుల్గా ఇట్లాగే మిక్స్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే పెళ్ళి అంటే ఆటోమేటిక్గా ఇంట్లో కుంకుమ ఉంటుంది, కర్పూరం బిళ్ళలు ఉంటాయి దేవుడి దగ్గర వెలిగించడానికి, నెక్స్ట్ అట్లాగే నిమ్మకాయలు కూడా ఉంటాయి కదండి. కాబట్టి చాలా తొందరగా ఈజీగా అయితే చేసేసుకొని మన చేతికి అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డిజైన్స్, పెద్ద పెద్ద డిజైన్స్ డిఫరెంట్గా వేయటం రాని వాళ్ళు కూడా ఇట్లాగా అగ్గిపుల్లతో చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకుంటే హ్యాండ్ నిండా నిండుగా కనిపిస్తుంది చెయ్యి. నేను అట్లాగే వేసుకుంటున్నాను. చాలా మంచి మంచి డిజైన్స్ నాకైతే వేయటం రాదండి, అందుకని చెప్పి సింపుల్గా ఉంటుందని చెప్పి ఇట్లా చేస్తున్నాను. మీరు కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఇట్లాగే చేసుకోండి. లేదు డిజైన్స్ ఏమైనా కావాలనుకుంటే పెన్తో ఫస్ట్ గీసుకొని తర్వాత డిజైన్స్ అయితే నీట్గా డ్రా చేసుకున్న తర్వాత అయితే వేసుకోవచ్చు, బాగొస్తుంది. నేనైతే సింపుల్గా ఉండాలని చెప్పి ఇట్లా అగ్గిపుల్ల తీసుకొని దాంతో డాట్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను. హ్యాండ్ అంతా చాలా నిండుగా అయితే వచ్చిందండి. ఇది 2 డేస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనం ఒకసారి హ్యాండ్ని పెట్టుకున్న తర్వాత ఇదైతే పర్ఫెక్ట్గా 2 డేస్ అయితే ఉంటుంది. లేడీస్ ఎవరైనా ఎక్కువ పనులు చేసేవాళ్ళు అయితే మాత్రం మనం బట్టలు ఉతకటం, నెక్స్ట్ అట్లాగే బండలు తుడవటం, ఇట్లాంటి పనులు వాటర్లో ఎక్కువ చేస్తాం కదండి, వాళ్ళకైతే 1 డేలోనే పోతుంది. కానీ చిన్నపిల్లలు ఎవరైనా ఉండి వాళ్ళు పెట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా 2 డేస్ అయితే
ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి ఇన్‌స్టెంట్‌గా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు గానీ, ఏదైనా ఫంక్షన్‌లకి వెళ్ళేటప్పుడు గానీ, ఏదైనా చిన్న పిల్లలది బర్త్‌డే పార్టీ అయినా గానీ, వాళ్ళు గంటలు గంటలు ఉంచుకోమంటే గోరింటాకు అస్సలు ఉంచుకోరు గదా! కాబట్టి ఇట్లాగ 5 నిమిషాల్లో అయిపోయేదైతే వాళ్ళకి చాలా ఇన్‌స్టెంట్‌గా బాగా పనిచేస్తుంది. అంత ఓపికగా కూడా గోరింటాకు పెడితే వాళ్ళు కూర్చోరు గదా! కాబట్టి 5 మినిట్స్ అయితే కూర్చుంటారు గదా! కాబట్టి చిన్న పిల్లల బర్త్‌డేలున్నా గానీ, దేనికైనా గానీ, మనకేదైనా ఫెస్టివల్ అప్పుడు గానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ అప్పుడు గానీ, ఇట్లా ట్రై చేశామంటే మాత్రం చాలా బావుంటుందండి. నేనైతే మాత్రం హ్యాండ్‌కి, ఫింగర్స్‌కి మొత్తం అన్నిటికి పెట్టేసుకున్నాను నిండుగా. కలర్ అయితే మీరు రెడ్ కలర్ తీసుకుంటేనే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి పారాణిలాగా. గోరి మీరు కుంకుమ కలర్ చేంజ్ చేశారంటే మాత్రం ఎగ్జాక్ట్‌గా పారాణిలాగా అయితే కుంకుమ రాదు. డిఫరెంట్ కలర్‌లో వస్తుంది. చూసారు గదా! ఇప్పుడు నేను హ్యాండ్‌కి మొత్తానికి చేతికి అంతే పెట్టేసుకున్నాను. 5 మినిట్స్ మనం ఫ్యాన్ కింద కూర్చున్నా, నార్మల్‌గా ఉన్నా గానీ 5 మినిట్స్‌లో మొత్తం ఆరిపోతుంది. నాకైతే ఎగ్జాక్ట్‌గా 5 మినిట్స్‌లో ఆరిపోయి మొత్తం మనం పెట్టుకున్న కుంకుమ అనేది ఊడిపోతా ఉంది. చూసారు గదా! ఒక ఫింగర్‌కి పెట్టుకున్నా గదా నేను. ఒక ఫింగర్‌తో పెట్టుకున్నా గదా! చూడండి అది ఎట్లా అయిందో ఎర్రగా. జస్ట్ 5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్‌గా నేను చెయ్యి ఇలా కదిలిస్తా ఉంటే కుంకుమ అనేది అదే ఊడిపోతా ఉంది. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తున్నాను. రిజల్ట్ అయితే మీరు లైవ్‌లోనే చూస్తారు. వీడియోలో చూసారు గదా! ఎంత బాగుందో. దీంట్లో నేను ఎడిట్ చేసింది గూడా ఏం లేదు. నీట్‌గా వాష్ చేసుకొని మనము క్లాత్ పెట్టి తుడుచుకున్నామంటే మాత్రం చూసారు కదా అచ్చం గోరింటాకులాగా ఎంత అందంగా ఉందో. వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి మీ పిల్లలకి కానీ మీకు కానీ వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.